నమస్తే అండి. ఈరోజు నేను బియ్యం పిండి రొట్టె చేస్తున్నానండి. దానికి కావాల్సిన వస్తువులు బియ్యం పిండి, 2 పెద్ద ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు. ముందుగా అండి ఈ ఉల్లిపాయలన్నీ బాగా సన్నగా కోసుకోవాలి. ఇలా బాగా సన్నగా కోసుకొని ఈ బియ్యం పిండిలో అండి సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, ఇది కూడా అప్పుడప్పుడు దబ్బక్కన ఏం టిఫిన్ లేకపోయినా సాయంత్రం పూట స్నాక్స్గా ఏమి లేనప్పుడు దబ్బక్కన చేసుకోవచ్చండి. కానీ చూసేదాన్ని సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఇదంతా బాగా కలుపుకొని ఈ లోపలండి బాండీ పెట్టి వెలిగించుకొని ఆయిల్ పోసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా మా దగ్గర వెన్న ఉంది కాబట్టి వేడి చేసేస్తున్నానండి. లేకపోయినా నూనె కాగిన నూనె వేసుకున్న చాలు. వేసుకొని బాగా మెత్తగా కలిపేసుకోవాలి రొట్టె వచ్చేటట్టు. ఇది చూసేదాన్ని సింపుల్గా ఉంటుంది కానివ్వండి, బాగుంటుంది. బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఎవరి స్టైల్ వాళ్ళది. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. దీనిలో మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు వేస్తే మళ్ళీ టేస్ట్ మారుద్దండి. అన్నిట్లాగే ఉంటుంది. అలా కాకుండా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని అప్పుడప్పుడు మనకి ఏదన్నా టిఫిన్ లేదు అనుకున్నప్పుడు అలాంటప్పుడు అండి ఇలా చేసుకుంటే బాగుంటుంది. వేసి బాగా తీపి ఎర్రగా కాల్చుకుంటాం. ఇలా అండి నూనెలో కొంచెం కాల్చుకొని ఇట్లా తీసుకుంటే ఇది ఏంటంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. టిఫిన్ లేకపోయినా చేసుకోవచ్చు, సాయంత్రం స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. మా ఛానల్ నానమ్మ చేతి రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.